వెంకట్రావు ఆ ఊరి గ్రామ పెద్ద. సాంప్రదాయాలను గౌరవిస్తూ అందరికీ మార్గదర్శకుడిగా ఉండే ఆయనకు ఒకే ఒక్క మనవడు అనిరుద్. అనిరుద్ పుట్టి పెరిగింది హైదరాబాద్లో. చిన్నప్పుడు వేసవుల్లో 2 నెలలు పల్లెకి వచ్చేవాడు. కాని వయసు పెరిగే కొద్దీ పట్టణ జీవితం అతనిని పూర్తిగా ఆక్రమించింది. ఒక ఏడాది అనిరుద్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాక విదేశాలకు ఉద్యోగం వచ్చింది. వెళ్లే ముందు వెంకట్రావు గారు ఒక్కసారి రా బాబూ, ఒకసారి మన ఊరు తిరిగి చూడు. మట్టిగాలి రుచి మరవవద్దు అన్నారు. అనిరుద్ కొంచెం చికాకు చెందినా తాతగారి మనసు పెట్టి చెప్పడం చూసి ఒకరోజు పల్లెకు వెళ్లాడు. ఆ ఊరు మారలేదు. వడదెబ్బలు తగిలే మే నెల, కానీ గాలి మధ్య ఓ చల్లదనం. పొలాలు, వంకల గలగలలు, పసుపు మట్టి వాసన, పెరుగన్నంలో ఆవకాయ అన్నీ మళ్లీ జీవితం ముదురుగా అనిపించాయి. అక్కడే వనజ అనే యువతిని కలుసాడు అనిరుద్. వనజ గ్రామంలో టీచర్. పల్లె పిల్లలకు ప్రేమతో చదువు నేర్పించే ఆమె ధైర్యం, తెలివితేటలు అనిరుద్ని ఆకట్టుకున్నాయి. మొదట చిన్న పరిచయం, తర్వాత బంధంగా మారింది. ఒకరోజు అనిరుద్ వనజతో అన్నాడు, నీలాంటి వాళ్లు నగరాల్లో ఉండాలి వనజ. నీటివంటివాళ్లు చక్కటి భవిష్యత్తు కలిగి ఉండాలి. వనజ నవ్వింది. ఇక్కడి పిల్లలు పెద్దవాళ్లు కావాలి అనేది నా కోరిక. నేను ఊరు వదిలి వెళ్తే వాళ్లకి దారి చూపేది ఎవరూ ఉండరు. అనిరుద్ ఆ మాటలు హృదయంలో తీసుకున్నాడు. అదే పల్లెలోని గొప్పదనం, అక్కడి మనుషులు. అక్కడి జీవితం మృదువు, కానీ గొప్ప విలువలతో నిండినది. ఆమె మాటలే మార్పుని తెచ్చాయి. విదేశాలకు వెళ్లాల్సిన అనిరుద్ తాతతో మాట్లాడాడు. నాన్నయ్యా, నాకు ఇక్కడే ఓ కొత్త అధ్యాయం మొదలుపెట్టాలి. పల్లెల్లో మార్పు తీసుకురావాలి. తాత ముద్దుగా నవ్వి, నీ గుండెగడ్డ మట్టికి అంటుకుంది బాబూ. ఇప్పుడు నువ్వు నిజంగా ఎదిగావు అన్నాడు. అనిరుద్ అదే గ్రామంలో ఒక డిజిటల్ లెర్నింగ్ సెంటర్ మొదలుపెట్టాడు. వనజతో కలిసి పిల్లలకు కొత్త భవిష్యత్తు నిర్మించటం మొదలుపెట్టాడు.